ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 3వ తేదీ 6వ నెల 24వ సంవత్సరంలో మరలా మనము ఈ అనుదిన ఆహారాన్ని ధ్యానం చేసుకోవడానికి ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయం బట్టి ఆ మహోన్నతునికి, మహిమాన్వితునికి, పరిశుద్ధునికి, అతి పరిశుద్ధునికి, ఆ దేవదేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రియులారా, ఈ దినము దాదాపుగా ఈ 24వ సంవత్సరంలో 5 నెలలు సంపూర్ణంగా గడిచిపోయాయి. ఇంకా 7 నెలలు మిగిలి ఉన్నాయి. అంటే 6వ నెలలో మనం ప్రవేశింపబడ్డాం. దినములన్నీ కూడా గడిచిపోతూ ఉన్నాయి. సంవత్సరాల మీద సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. నెలలు, దినములు, సమయం ఎప్పుడు కూడా నీకోసం ఆగదు కదా. అసలు మన పెద్దవాళ్ళు అంటారు, ఏందిరా అడు తిరిగి చూసేలేకే వచ్చేసినాయింది మళ్ళా దినాలు అంటే. బహు తొందరగా దినాలు గడిచిపోతున్నాయి అని అనుకుంటాం, కానీ టైం అనేది దాని పాటికి అది గడిచిపోతూ ఉంటుంది. మన యొక్క మనస్సు బట్టి మనం వివిధ రకాలుగా మనం అనుకుంటాం కదా. సరే, ఏది ఏమైనా ఒక దినము నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నామంటే అది కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప మాత్రమే. ఆ దేవుని ఉచిత కృప వలన మాత్రమే నేను జీవించగలుగుతూ ఉన్నాం. దేవుని కృప లేనిదే మనం ఈ లోకంలో జీవించలేం. దేవా, నా దినములు గడిచిపోవచ్చున్నవి, నా ఆయుష్ పరిమాణం ఎంతో నాకు తెలుపు, నా యొక్క ఆయుష్కాల దినములు నువ్వు బెత్తేడంతగా చేస్తున్నావు. దావీదే దేవుని దగ్గర గోజాడుతాడు. దావీదు జీవితంలో బాల్యంలో ఒకవేళ కష్టాలు పడ్డా కష్టాల్లో దేవుని స్తుతించాడు. అది మనం నేర్చుకోవాలి ప్రియులారా. కుటుంబానికి దూరంగా త్రోసివేయబడి తల్లి ఆదరణ, తండ్రి ఆదరణ, అన్నదమ్ముల ఆదరణ లేక అడవుల పాలై గొర్రెల కాపరిగా జీవిస్తూ ఉన్నా కూడా దావీదు సంతోషాన్ని ఎత్తుకున్నాడు. ఎక్కడో తెలుసా? ఎవరి ఆదరణ నాకు అవసరం లేదు, నా ఆధారము నీవే దేవా, నా కాపరి నీవే, నా గొప్ప కాపరి. ఆ దేవుని కాపరిగా చేసుకున్నాడు. అందుకంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. చూడండి, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయచ్చు ఉన్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఏరా బాబు, అమ్మా నాన్న ఆదరణ లేదే, అన్నదమ్ముల ఆదరణ లేదే, ఎవరూ లేని అన్నలందరూ సైన్యంలో ఉన్నారు అంటే యెషయి కుటుంబము ఒక మంచి స్థాయిలో ఉండే కుటుంబమే ప్రియులరా. కేవలము అది ఆర్థికంగా కూడా పరిపుష్టి అయిన కుటుంబమే. వాళ్ళందరూ సైనికులు, కుమారులందరూ. యెషయి కూడా సంపద కలిగిన వాడే. మందలు, ఆ రోజుల్లో గొర్రెల మందలు ఉంటే అది సంపద ఉన్నట్లే. ఆ గొర్రెల మంద దగ్గరికి పంపించాడు చిన్న కుమారుడు దావీదుని. దావీదు జీవనమంతా కూడా బాల్య జీవితము అడవిలోనే గడిచిపోయింది. అయినా కూడా ఇప్పుడు దుఃఖపడలా, కన్నీరు గార్చలా. అసలు కారణం ఏంటయ్యా? ఆయన అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
ఆ నిబ్బరము కలిగిన హృదయముతో దావీదు జీవించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనంలో మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. మనకి అవి గ్రహింపు కావు, మనకు అండర్స్టాండ్ కావు. దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగిస్తే నీవు గ్రహింపలేని గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. ప్రభువుకు మన జీవితం సమర్పించుకోవాలి కదా. ఆ దేవదేవునికి మన జీవితాన్ని సమర్పించుకోవాలి. అలాగాక నీ చేతుల్లో నీ జీవితం పెట్టుకుంటే దేవుడు గొప్ప కార్యాలను నువ్వు చవి చూడలేవు, రుచి చూడలేవు, అనుభవించలేవు. ఎప్పుడైతే నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటావో అప్పుడు దావీదు జీవితం వల్ల నీ జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. గొప్ప కార్యం దావీదు జీవితంలో అనుకున్నాడండి. చిన్ననాటి పరిస్థితి ఏంటి? ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడు యెరూషలేముకి రాజు కావడం ఏంటి? గొప్ప సంపదపరుడు దావీదు. రాజుల్లో ఎక్కువ ధనవంతుడు ఎవరైనా ఉన్నారంటే దావీదే. ఏది? ఒక గొర్రెల కాపరి. అది గొప్ప కార్యం కదా. యోబు గారు ఈ మాట ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? యోబు జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడు. ఉన్నదంతా పోయింది, చివరకు ఆరోగ్యం కూడా లేదు. అందరి స్నేహితులు తృణీకరించారు, చివరకు కట్టుకున్న భార్య కూడా తృణీకరించింది. ఆయన జీవించిన జీవితం ఏంటి? ఆయన పడిపోయి ఉన్న ప్రస్తుత జీవితం ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. ఏనాడు కూడా యోబు గారు దేవుని దూషించలేదు. దేవుడు ఇచ్చెను, దేవుడు తీసుకును, దేవుడి నామానికి మహిమ కలుగును కాక అన్నాడు. ఎంత గొప్ప నిరీక్షణ అండి. అంటే యోబు గారి నమ్మకం ఏంటంటే, యోబు గారి విశ్వాసం ఏంటంటే, ఆ సంపదంతా నేను సంపాదించలే. నా ఒంటెలు, నాకున్న పశు సంపద, నాకున్న కుమారులు కుమార్తెలు, నాకున్న ధనము, ఆ తూర్పు దేశంలో ఒక ధనవంతుడుగా నేనున్నానంటే అది నేను సంపాదించలా. అది నా కష్టం కాదు, నా కృషి కాదు, అది దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. అంత నమ్మకం కానీ ప్రభువు మీద నువ్వు కానీ ఆనుకొని ఉంటే ఎప్పుడు నీ జీవితంలో దుఃఖపడవు. ఏదైనా ఒక చిన్న లోటు నీ జీవితంలో జరిగితే, ఇంత కష్టపడి సంపాదించాను కదా, ఇది ఇట్లా నీటి పాలైపోయిందే, నేను సంపాదించాను అనుకున్నప్పుడు నీకు బాధ కలగదు. అలాగాక దేవుని మీద, యోబు వలె దేవుని మీద, దావీదు వలె దేవుని మీద ఆనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా దుఃఖపడరు. దేవుడు అద్భుత కార్యం చేస్తాడా చేయని, లేదా ఆయన చిత్తమేదో నా పట్ల జరగని, నేను ఆయనకి లోబడి ఉంటాను. నేను ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం మానను. ఎల్లవేళలా నా దేవుని నేను ఆరాధిస్తాను. కష్టాలలో, కన్నీళ్లలో, బాధల్లో, సంతోషాలలో ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తాను, లేనప్పుడు దేవుని స్తుతిస్తాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క బిహేవియరు మనకు అవసరం. చిన్నదానికే ఉలిక్కి పడిపోతాం. ఒక చిన్న నష్టం కుటుంబంలో జరిగితే, అబ్బా ఎంత సంపాదించాను కష్టపడి, అరే ఎంత కష్టపడి నేను చదివించాను, ఏమైపోయాడు, అయ్యో నాకున్న ధనం నాకు, అసలు నీకేంటి ఉండే ధనం, ఎప్పుడు నాది అనుకుంటావు, అది పోయినప్పుడు బలి బాధపడతావు. తప్పనిసరిగా యోబు ఎప్పుడు అలా అనుకోలా, ఒకే మాట వద్దాడు, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, నాకెందుకు చింత.
నేనేమి సంపాదించలేదుగా, నేనేమి నాకేమి సంపన్నుడుగా నేను కాలేదుగా, దేవుడు చేశాడు నన్ను. కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని మీద ఒక నమ్మకం ఉంది యోబు గారికి. అందుకే అంటాడు, సాతానుతో దేవుడు ఛాలెంజ్ చేశాడంటే యోబు గారి మనస్తత్వము యెహోవా దేవునికి తెలుసు. సాతాను గాడు ఏమనుకున్నాడు, ఆయన చుట్టూ నువ్వు కంచె వేసావు, ఆయనకు కావాల్సిన అన్నీ ఇచ్చావు. సాతానికి తెలుసండి, సాతాను సాక్ష్యం చెప్తున్నాడు, నువ్వు ఆయనకి సమృద్ధిని కలుగజేసింది నువ్వే కదా, అవి ఏవి కూడా పాడు కాకుండా కంచేసావు కదా, మరి ఆయన ఎందుకు భక్తిగా ఉండడు? అరే బాబు, అలాంటి వాడు కాదురా నా కుమారుడు. సాతానుగా నువ్వు అనుకున్నట్లుగా అలాంటి వాడు కాదు. ఏమున్నా ఏమి లేకపోయినా నన్ను స్తుతించడం మాత్రము ఎన్నడూ మానడు నా కుమారుడు. నీ మనసు కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు ప్రియులారా. ఎంతవరకు నువ్వు దేవుని మీద ఆధారపడుతూ ఉన్నావు? మనం గ్రహింపలేని గొప్ప సంగతులు, గొప్ప కార్యం నీ జీవితంలో జరగాలంటే నువ్వు దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడకుండా గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, దేవా చెయ్యి అని నీ మీద నువ్వు ఆధారపడి బ్రతుకుతా ఉంటే ఆయన ఏం చేస్తాడు? అదే యోబు గారు 5వ అధ్యాయం 9వ వచనంలో కూడా 5:9 యోబు ఒక మంచి మాట ఉంది ప్రియులరా. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. నా దేవుడు ఏం చిన్నాడు కాదు. పరిశోధింపజాలని మహాకార్యాలు, అవి నువ్వు ఎక్స్పెరిమెంట్ చేయలేవు. నీ ఎక్స్పెరిమెంట్కి, నీ ఆలోచనకి అవి అందవు దేవుడు చేసే కార్యాలు. అసలు ఆయన చేసే అద్భుత క్రియలకు దెర్ ఇస్ నో కౌంట్. లెక్కలేనని అద్భుత క్రియలు ఆయన చేస్తాడు. అలాంటి వాడు నా దేవుడు. ఎంత నమ్మకం అండి యోబు గారికి, ఎంత నమ్మకం. దావీదు గారికి ఎంత నమ్మకం. ప్రియ దేవుని బిడ్డ, యోబు జీవితాన్ని బట్టి, దావీదు జీవితాన్ని బట్టి ఒకటే మనం నేర్చుకోవాలి. నీ జీవితం ఆయన చేతిలో పెట్టి, ప్రభువా నీ చిత్తానుకూలంగా నా కుటుంబము, నా బిడ్డలు, నా జీవితము నీ చిత్తానుకూలంగా జరిగించండి. నాది అంటూ ఈ లోకంలో ఏదీ లేదు ప్రభు. ఏదన్నా ఉందా అంటే అది నీదే. అందుకే ప్రసంగాలు కూడా జ్ఞాని అయిన సొలొమోను మహారాజు 3వ అధ్యాయం 11వ వచనంలో భలే మంచి మాట అంటాడు ప్రియులారా. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తాన్ని ఆయన నియమించి ఉన్నాడు. ఒక కాలం ఉంది, ఒక టైం వస్తుంది నీకు. అది ఏ కాలంలో జరగాలో ఆ కాలంలో జరుగుద్ది. ఎప్పుడు? ఆయనకు నీ జీవితాన్ని సమర్పించినప్పుడు, ఆయనకు నువ్వు లోబడ్డప్పుడు, ఆయన కాపురత్వానికి నువ్వు ఒప్పుకోవాలా. దేవా నీవు నా కాపరివి, నువ్వు ఎక్కడికి తీసుకెళ్తావో, గాఢాంధకారం లోయ తీసుకెళ్ళు, నేను వస్తానా. పచ్చిక బయలా తీసుకెళ్ళి, నేను వస్తా. కష్టమైనా సంతోషమైనా నీవుంటే చాలు. నడిపించేది నీవు కదా, నా కాపరి నీవు కదా. కాబట్టి నీ చిత్తానుకూలంగా నా జీవితాన్ని మలుసు ప్రభువా అని దేవుని చేతికి మనల్ని మనము అప్పగించుకున్నప్పుడు మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితాన్ని కూడా ప్రభువుకు సమర్పించు. నీవు గ్రహింపలేని గొప్ప కార్యములు, నువ్వు పరిశోధింపచాలని మహాకార్యములు, లెక్కలేనన్ని అద్భుత క్రియలు,
ఆ దేవదేవుడు నీ జీవితంలో జరిగించునుగాక. హల్లెలూయా. ఆయన యందు నమ్మకం మాత్రం ఉంచి ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతులతో దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని యందు భయభక్తులు కలిగి, ప్రార్థనా జీవితము కలిగి మనము జీవించుదుముగాక. హల్లెలూయా. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడి వాక్యము దీవించునుగాక. మహోన్నతుడ స్తోత్రం. ఇంతవరకు బిడ్డలతో మాట్లాడారు నాయన. మేము గ్రహింపలేని గొప్ప కార్యములు చేసే దేవుడవు నీవు. నీ బిడ్డల పట్ల తగిన సమయమందు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు లెక్కలేనన్ని జరిగించమని యేసు నామమున పెట్టి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మాన్యోన్య నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైన నడింపబడును గాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా. స్తోత్రం.